శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర 15వ భాగం 19/9/25 క్రీస్తు శకం నుండి క్రీస్తు శకం 1600 నుంచి 1757 వరకు ఆధునిక యుగం మీద చెప్తున్నారు. విజయనగర పతనంతో అంటే క్రీస్తు శకం 1670తో ఆంధ్రుల పతనం పూర్తి అయిపోయింది. హిందువుల పతనానికి ముసల్మానుల విజృంభణానికి గల కారణాలు ఆయా సందర్భాల్లో ఇంతకు పూర్వం ప్రకరణలు చెప్పారు. విన్సెంట్ స్మిత్ గారు తమ ఆక్స్ఫర్డ్ ఇండియా చరిత్రలో ఈ విషయాన్ని చర్చించారు. అతడి భావాలు నేను నిరూపించిన భావాలతో సమానం అవటం చేత ఈ సందర్భంలో వాటినే ఉదాహరిస్తా. మాలిక్ కాఫర్ దక్షిణ దేశాన్ని మధుర వరకు ఎత్తిన జెండా దించకుండా రాజ్యాలను జయిస్తూ వెళ్ళారు. అంతకంటే ఆశ్చర్యజనకమైంది ఏమిటంటే మహమ్మద్ ఖిల్జీ అనే సేనాని 200 మంది సవార్లతో బీహారు క్రీస్తు శకం 1197లో జయి. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం అది ఆ సేనానే 1199లో 18 మంది సవార్లతో బెంగాల్ రాజధాని అయిన నాడియాపై నాడియాపై పడిపోగా వంగరాజు తొంగి చూడకుండానే దిడ్డి తలుపున పారిపోయాడు. దొడ్డి తలుపు తీసి పారిపోయాడు. ఆ కాలంలో బీహార్ బెంగాల్ రాజులను విశేషంగా బౌద్ధుల అహింసా ధర్మం వారికి ఈ గతి తెచ్చి పెట్టే. హిందూ బౌద్ధుల పతనం అత్యంత లజ్జాకరంగా చెప్పే విషయం చెప్పక తప్పు. ఢిల్లీ సుల్తాను బహమనీ సుల్తాను లక్షల హిందువుల ఈగలలాగా నలిపేశారు. ఫిరోజ్ షా అనే బహమనీ సుల్తాన్ 20,000 హిందువులను చంపడం పరిపూర్తి అయినప్పుడు అంతా 3 రోజుల్లో చంపుడు అనేటువంటి విందు ఏర్పాటు చేసి 3 రోజుల చంపుడు అనేటువంటివి మ్యాసకర్ అన్న. ఒక తడవ 5 లక్షల హిందువుల ప్రాణాలు తీసిన తర్వాతనే రోజా ఉపవాసం వ్రతం వల్ల లక్షల హిందువుల ప్రాణాలు దక్కించుకొని ముసల్మానులయ్యారు. దీనికంతా కారణం ఏమిటంటే స్మిత్ ఇలా రాశారు. యుద్ధ తంత్రంలో ముస్లిం సుల్తానులు హిందువుల కంటే నిస్సందేహంగా నిపుణులై ఉన్నారు. వాడు విషయలోరులు కానంత వరకు వారిని జయించడానికి హిందువులకు సాధ్యం కాకుండా పోయి. సరికొండల నుండి దిగి వచ్చిన తురకల శారీరక శక్తి చాలా ఎక్కువ. వారి మాంసభుక్తి శాకాహారులను నిర్జించే శక్తి తెచ్చింది. వారిలో కులభేదాలు లేవు. అంటూ ముట్టు భోజన నిషేధాలు లేవు. కాఫీర్లను చంపిన నేరుగా స్వర్గం వస్తుందని యుద్ధాలు మతానికై చచ్చిన మసీదు షహీదులై సూటిగా జన్నత్తులోకి త్వరబడతారని వాళ్ళకి బోధ చేసి ఎక్కించారు బాగా. వారు పరదేశం నుండి వచ్చారు. ఓడితే సర్వనాశనమని వాళ్ళకి తెలుసు కనుక జయోవా మృత్యుర్వా అనే సిద్ధాంతాన్ని గట్టిగా ఆశ్రయించారు. ఘోర వృక్షాలతో హిందువులను బాగా బెదిరించారు. దేవాలయాల్లో నగళ్లలో పట్టణాలలో అపారమైన ధనం రత్నాలు బంగారం దొరుకుతాయని వాళ్ళకి తెలుసు. తమ సాహసానికి గొప్ప ప్రతిఫలం దొరుకుతుందని ఉత్సాహంగా బయలుదేరి వచ్చే యుద్ధం చేసి హిందువుల యుద్ధతంత్రం పురాణ కాల ప్రాచీన నీతి శాస్త్రాల పైననే వాళ్ళు ఇంకా ఆధారం. కొత్త పరిస్థితులు విధానాలు వాళ్ళు గమనించారు. హిందూ సైన్యంలో కుల భేదాలు ఉండటం చేత కాక నానా రాజుల కూటమి చేయి సైన్యం ఒక నాయకుడి కాక అనేక మంది నాయకులకు లోబడినది నానా ముఖాలు నడిచి విదేశీ సైన్యం ఏకనాయక పరిపాలి. ఆ సేనలు హిందువులను ఏ రీతిగా కాతరులుగా చెయ్యాలో ఆ కీలకాలు ఎరిగి ఉన్నారు. ముఖ్యంగా తమ అశ్వదళాలతో భయంకరంగా
హిందువులపై బడి వాళ్ళని చెల్లా చెదరు చేసి ప్రాచీన యుద్ధతంత్ర ప్రకారం హిందువులు ఏనుగులపై ఎక్కువగా ఆధారపడి అదే వాళ్ళ పొరపాటయ్యి కోటకాల ధాటి ముందు ఏనుగుల మందగమనం పనికిరాకపోయి హిందువులు సైతం గుర్రపు సేనలు కలవారై ఉన్న దాన్ని వృద్ధి చేసుకోలేకపోయారని స్మిత్ రాశారు. ఈ చరిత్రకారుని నిర్ణయంతో ప్రత్యక్షరమే సత్యమని చెప్పాలంటున్నారు సురవరంలో. ఇది విజయనగర రాజులు బహమనీ సుల్తానుల ధారకు తట్టుకోకదాలని వాడు. రెండవ దేవరాయలు 1421 నుంచి 48 వరకు ముసల్మాన్ సవార్ల ఆధిక్యత వారి ధానుష్కుల చతురతను గుర్తించుకొని తన సైన్యంలో ముసల్మానుల్ని ఎక్కువగా భర్తీ చేసి వాళ్ళని ఆకర్షించడానికై మసీదులు కట్టించి వాళ్ళ కోరిన వరాలు ఇచ్చాడు. అలాగే కానీ అదేం లాభం లేకపోయి చివర దేవరాయలు సంధి చేసుకొని బహమనీ సుల్తాన్కి కప్పం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడి తల్లికోట లేక రక్షస తంగడి యుద్ధం క్రీస్తు శకం 1565లో జరిగి దాని తర్వాత ఆంధ్రదేశంలో రాజకీయ దౌర్బల్యం ఏర్పడి కొంతకాలం పెనుగొండలో ఆంధ్రరాజులు నిలదొక్కుకొని కానీ అక్కడి నుండి పీఠం చంద్రగిరికి కదలగానే ఆంధ్రుల రాజకీయ ఔన్నత్యం పరిసమాప్తం. క్రీస్తు శకం 1600 వరకు ఆంధ్రదేశంలో ఒక గోల్కొండ సుల్తానులు తక్కిన త్వరకదెవ్వరూ రాజ్యం చెయ్యరు. గోల్కొండ సుల్తానులు స్వీయాలవటం చేత వారి ఆధిక్యం ఇప్పటికీ తెలంగాణలో లాగానే ఉండినందు వాళ్ళకి పక్కనే ప్రబల విజయనగర చక్రవర్తులు ఉండటే వాడు ఆంధ్రులను దుష్టంగా పాలించిన వాడు కాదు. కానీ తల్లికోట తర్వాత తెలుగుదేశంలో త్వరకల విజృంభణం ఎక్కువై అంతవరకు కాకతీయులు విజయనగర చక్రవర్తులు రెడ్డి రాజులు త్వరకలను నిరోధిస్తూ వాళ్ళని తెలుగు సీమలోకి రానీయనందు ఆంధ్రులకు ఉత్తర హిందుస్థానుల్లో హిందువులకు కలిగిన కష్ట నష్టాలేమిటో తెలియదు. తటాలున క్రీస్తు శకం 1600 తరువాత 150 ఏళ్ల వరకు త్వరకల దాడులు ఎక్కువై కర్నూలు, కడప, గుంటూరు నవాబులు ఏర్పడి ఉత్తర సర్కారులు వాళ్ళ వశమై వాళ్ళ దుర్పరిపాలన ఒక దిక్కు సాగుతుండగా మరొక వైపు పెండారీలు, దోపిడీగాళ్ళు, త్వరకల దండ్రులు ఎక్కువై జనులను హింసించి చంపి దోచి చెరచి గుళ్లను కూలదోసి నానా ఘోరాలు చేయగా ఆంధ్రులు హాహాకారాలు చేసి చాలా బాధపడి ఆ బాధలు పద్యాలు, కావ్యాలు, ప్రబంధాలు, చాటువులలో ప్రతిఫలించాయి. గోగులపాటి కూర్మనాథుడనేటువంటి కవి విశాఖపట్టణ మండలంలో త్వరకదండు ప్రవేశించి బీభత్సం చేయగా సింహాద్రి నారసింహ స్వామిని నానా విధాల తిడుతూ సింహాద్రి నారసింహ శతకం రాశాడు. ఆ కవి క్రీస్తు శకం 1600 నుంచి 1750 ప్రాంతం త్వరకల దండు పొట్నూరు, భీమసింగి, జామి, చోడవరం మొదలైన ప్రాంతాల్లో దూరి దోచుకొని దేశాల దేవాలయాలు ధ్వంసం చేస్తూ వీర విహారం చేసి వారి దొండగాలు కవి ఇలావని ఎలమితో సోమయాజుల పెద్ద ఝారీలు గుడీలుగా చేసుకొనిదివా యజ్ఞవాటికలలో అగ్నిహోత్రంబుల ధూమపానము చేసి తుళ్ళువా యాగపాత్రలు తెచ్చి హౌసుగా నుడికి చిప్పలుగా చేసి కేరువ శుభముఖ్య దారు పయోపకరణములు కొని పంట పొయ్యినిడుకొని నవ్వుతూ యవనులు విప్రుల తెగడుతుండ నభోక్తము నీ విట్లు సైపదగునే తినగ గారలైనను కసరు వేయు వైరి సూర రంగ సింహాద్రి నారసింహ. జారీలు అంటే జారీలుగా దారిగని నేతి జారీలు అంటారు.
అలాగే ఈ కాలపు గుడి అంటే కుక్క. ఈ కాలపు త్వరకల వేషాలు ఎలా ఉండేవో పై కవిత. నరసింహస్వామి తన సింధు వేషాన్ని మార్చుకొని త్వరక వేషం వేసుకోమని ఇలా జడ విప్పి జ్వలపారు సవరింపు నింపు ఇరువంక గదు కిటికీదారు పాగదు బొట్టు నెన్నుదిటిపై బొత్తిగా తుడుచుకో పోగు లూడ్పు చెవులు కూడవి నదిగ నంగి అజారొడ్డు దట్టి చుట్టు కైజారు దోపు డాల్ కత్తి బట్ బీబి నాంచారిని బిదిపింపు వేగమే తుదకు అభ్యసింపు మీ త్వరక భాష. ఎంత చమత్కారంగా రాశారు. శక్తి లేకున్న ఇట్టి వేషంబు పూను అన్న స్వరలోక వంజుడవైన నీచులకు సలాం చేయనే సహింపనైతి. ఎంత బాధపడ్డారు. త్వరకలు చేసిన దౌష్ట్యాన్ని ఇలా వర్ణించి కనిపించు కోపుగా కదులు మార్గస్థుల కొంకక ముక్కులు గోయిన ఆలకింపవు గదా అయ్యయో ప్రజఘోష ధూర్తుల వడినిల్లు దోచున జారి గాదాయగా చెటుల పుష్కరుడు హామినులు చెరల్ పట్టిన మరియు గ్రామములు నిర్భూమధామములయ్య సస్యంబులెల్ల నాశనము చెంది గడ్డలో శాఖములు దుంప శుద్ధిగా పోయి దోచిరి సర్వంబు గోచి తప్ప అని త్వరకదండు సింహాద్రిపైకి వెళ్ళగా అక్కడ తుమ్మెద దండు వచ్చి వాళ్ళని కరిచి పారిపోయినట్టు చేసిందని, అలాంటి చోట్లను తుమ్మెదల మెత్త అంటారని కవివని ఈ పద్యాంతంలో ఇలా దేవుణ్ణి సంబోధించారు. కాక రోషంబు కలిగిన కఠిన యవన సేన నిర్జించి ఈ ఆంధ్ర సృష్టి నిలుపు అని దేవుణ్ణి సంబోధించి కర్తవ్య బోధ చేశారు. ఇక్కడ సృష్టి అంటే కల్చర్, సంస్కృతి అనే అర్థం నేను గ్రహిస్తున్నాను అని అనుకున్నాడు సురవరం వారు. కాంచీ నగరవాసి అయిన వెంకటాధ్వరి క్రీస్తు శకం 1600 ప్రాంతం వాడు, బహుశగా 1650 ప్రాంతం అయ్యుండొచ్చు. అతడు వ్రాసిన విశ్వగుణాదర్శనం అనే సంస్కృత కావ్యంలో కూడా త్వరకలు చేసిన ఘోరాలను ఇలా వర్ణించారు. ఎనిగించిన భాగాలే ఉదహరిస్తా. అయ్యో, ఆంధ్రదేశంలో అమంద దురిత నిరంతరులై ఎల్లప్పుడూ బెల్లుగా త్వరకొలే తిరుగుతున్న యవనులింద మంద జవనాస్మములనెక్కి దేవతాదయాల ధీర గూర్చి సవన ధర్మంబు సమసిపోవక చేసి భువన భీకరులుగా భువి చరింది. యవనులు ఒక్కొక్కరు కోపంతో సవారి అయి కత్తి తిప్పుతూ మైదానంలో దూకితే 1000 ఆంధ్ర యోధులు కూడా భయపడి పారిపోతున్నారు. అది పని త్రావగ నిమ్ముకలు పరదారల బెల్లు హరింపని నానారవములు తిరిగి నాశము సేయగ నిమ్ము నేమములు నాచిరి గోవ నిమ్ము వృధనాటి దృఢమ్మును బోలె మాని నేనే విబుధేంద్ర పట్టణ వినిష్ట కవాటం రక్కదింతరెప్పో. భద్రాచలం ప్రాంతం వాడేమో క్రీస్తు శకం 1750 ప్రాంతం వాడైనటువంటి భల్లా పేర కవి అనే అతడు భద్రగిరి శతకంలో పూర్తిగా గోగులపాడి కూర్మనాథుడిలాగానే వరకల్లాగానే చాలా బాధపడి భద్రాద్రి రాముణ్ణి చెడతి చేశారు. ఈ పద్యాలన్నీ ఉదహరిస్తే గ్రంథం పెరుగుతుంది కనుక వరకల సర్దాలు, సేనాలు, స్థానికాధికారులు చేసిన దండగాలు వర్ణించి భాగాంశాలు మాత్రమే చెప్తా. అచ్ఛిద్ర కన్నుల యజ్ఞ నుండగలే త్వరకలకెదురుగా అరుగలేక చేరి కానులకు తాజీము తీయలేక మును నమాజు ధ్వనులు వినగలే కాలు చేసిరి కదా కళ్యాణ మంటపంబు వాహన గృహాంగణముల సంస్కృతాంధ్రోక్తుల సారంబులుడిపోయే నవనవ్య భాషలమరే జగ సత్రశాలాంగణలు తరువ పందిరుడు బబ్బరట కానుల చప్పరములై పారిపోవగనైన పట్టెలు నాగిక విడువరి వైష్ణవ వితతిన
పేరకవి తన శతకంలో ధంస అనే పేరు ధంస ఉండింది హైదరాబాదులోని నిర్మలలో, కనుక కవి నిర్మల ప్రాంతం వాడై ఉండొచ్చు అని ఈయన భావం. ఆంధ్రదేశానికి మూడవ మూల అయినటువంటి తిరుపతిలో కూడా ముసల్మాన్ల అక్రమాలు జరగ్గా అదే కాలంలో శత్రు సంహార వెంకటాచల విహార అనే ఒక శతకంలో బడ్డికాసుల వెంకన్నను ఒక కవి చివాట్లు పెట్టారు. ఈ విషయాలు చూడగా ఈ కాలంలో ఆంధ్రదేశం ఎంతటి దిక్కులేనిదై అరాచకాలకు గురై ఎంతటి ఆవేదన పడిందో ఊహించుకో. ఉత్తరం నుండి తెలుగుదేశం మీదికి కష్టపరంపరు ఒక దిక్కున దిగుమతి కాగా, దక్షిణ దిక్కులో మరొక మూల నుండి ఇంకొక ఈతి బాధ ప్రారంభమై అది సముద్రానంతరం నుండి ఎగుమతి చేయబడి అదే క్రైస్తవ మతస్థుల దౌర్జన్యం. తంజావూరును ఆంధ్రరాజులు పాలించే కాలం వరకే పోర్చుగీసు వారు క్యాలికట్లో కొలదిగా ప్రబలులై కాలు చాటి తీరమంతా వ్యాపించుకొని కత్తితో కాక తుపాకీ గుండ్లతో క్రైస్తవ మతం ప్రారంభించారు. ఆదిలో తంజావూరు రాజైన చెవ్వప్ప నాయకు పోర్చుగీసు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు. అలాగే క్రమంగా పోర్చుగీసు వాడు తమ దౌర్జన్యం సాగించారు. వారితో పాటు డచ్చి వారు, హాలండ్ వారు తంజావూరు రాజ్యాల్లోని జనులను పట్టుకుపోయి విదేశాల్లో బానిసలుగా అమ్మేవారు. అంతేకాక ముసల్మాన్లు కూడా తంజావూరును ఆక్రమించుకొని దేశమంతా బీభత్సం పట్టి ప్రజల చంపి దోపిడీలు చేశారు. ఇదంతా రంగీలా రాజ విజయ రాఘవ రాయకుడి క్రీస్తు శకం 1673 1333 కాలంలో ఈ పిచ్చి విజయ రాఘవుడే త్వరక సైన్యంపై జపించిన తులసి తీర్థం చదివితే వాడు భస్మమవుతారని దాన్ని పంపారు. కానీ అతడే సమూలంగా స్త్రీ శిశు సమేతంగా నాశనమై అలాంటి పిరికి కాలంలో ఒక్క రాచవారు మాత్రమే ఆంధ్రుల కీర్తిని నిలబెట్టారు. కత్తులతోనే శత్రువులపై పడి తాము నిశ్శేషంగా హతం అయిపోయేవారు పోరాడి వీరస్వర్గం పొందారు. అలాంటి సన్నివేశంలో అంటే త్వరక క్రైస్తవుల విజృంభణ కాలంలో ఆంధ్రదేశాన్ని రక్షించింది రాజులు కాదు, తత్వబోధకులే. దేశమంతటా వేదాంతులు బయలుదేరి గేయాలతో మతావేశాలు కలిగిస్తూ సంఘంలో పాలను సవరిస్తూ సంస్కరిస్తూ వచ్చి అలాంటి వారిలో ముఖ్యులు యోగి వేమన గారు, పోతులేరి వీరబ్రహ్మం కంసాలివారు, క్రీస్తు శకం 17వ శతాబ్దిలో మధ్యవారు. కర్నూలులో పోతులూరు అనే గ్రామం. చిన్నప్పుడు బనగానపల్లెలో వెంకటరెడ్డి అనేవాడి ఎంట పశువులకు కాసినవాడు. ఇతడు విగ్రహారాధనలు, జాతి భేదాలు మొదలైన వాటి ఖండించి ప్రజలకు హితోపదేశం చేసి ఇతడు సంసారి భార్య గోవింద, అనేక మంది శిష్యులు, అందులో దూదేకుల సిద్ధయ్య అనే త్వరక శిష్యుడు అని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రాసిందే. వేమన జగమెరిగిన వేదాంత సంఘ సంస్కారి, అందరినీ తిడుతూనే నవ్వించి బుద్ధి చెప్పి చక్కని బాట చూపినరు. వేమన కాలంలో లింగాయతులు వైష్ణవులు తమ మత ప్రచారాలు చేసుకునేవారు. ఆ ఇద్దరిలో లోపాలుడు వేమన బయటవే. లింగ మతములోన దొంగలుగా పుట్టి ఒకరినొకరు నింద వనర చేసి త్వరక జాతి చేత ధూళి అయిపోదురు విశదాభిరామ వినురవే. త్వరక మత వ్యాప్తిని ఇట్లా వేమన చెప్పారు. అసరపు మాంసము పెట్టి మసకల సురతాను మొసలి మానుల చేసిన వైష్ణవులని తిట్టారు. ఎంబెరు మతమంతు ఎనగ మాంసముది మారు పేర్లు పెట్టి మధువు ద్రావి వావి వరస దప్పి వదికి పాలవుదురు విశ్వదాభిరా.
రంగధామములకు హంగుగా తాని కళ్ళు కంపు సొంపు కలిగి పై 4 పద్యాలు వేమనవి కావని నా అనుమానం అంటున్నారు ప్రతాపరెడ్డి గారు. వేమన పేరు బట్టి పరస్పరం దూషించుకున్న వాళ్ళ హస్తలాఘవం అందులో ఉండొచ్చు. వేమన క్రీస్తు శకం 17 లేక 18వ శతాబ్దంలో ఆ కాలంలో ఆంధ్రలోని బ్రాహ్మణుల స్థితిగతులను గురించి వెంకటాధ్వరి తన విశ్వగుణ ఆదర్శంలో ఇలా రాదు. ఈ ఆంధ్రదేశంలో ఒక్కొక్క ఊళ్ళలో శూద్రుడు గ్రామాధికారిగా, వాడి ప్రక్కన బ్రాహ్మణుడు భృత్యుడై గణక వృత్తి కరణ పని అవలంబిస్తారు. నీరు లేని చోట తటాకాలను లేదా అధ్యాపకులు ఒక్కడే ఉన్న అక్కడ వాడు మురికి పాత్రుడు తోమిడి పనిలో నియమింపబడి ఉన్న. ఈ వాక్యాల వల్ల ఆ కాలంలో రెడ్డి, కమ్మ మొదలైన జాతుల గ్రామాధికారులని, ఆర్వేల నియోగులు వారికి లోపడిన వాళ్ళు కరణీకాలు చేస్తుండేవాళ్ళని. వైదిక బ్రాహ్మణ్ ఇప్పుడు మంథెనలోని పలువరిలాగా వంటలు చేస్తూ జీవిస్తూ ఉన్నారని కవి అభిప్రాయం. ఆంధ్రదేశస్థులైన బ్రాహ్మణ్ యజ్ఞాలు చేయరు, వేదాలు చదవరు. అయినా ఈ దేశంలో దేవతాశక్తి, భక్తి, బ్రాహ్మణ పోషణ బాగా ఉందని ఇక్కడి బ్రాహ్మణుడు గోదావరి స్నానం చేసి ఇసుకలింగంలో శివుని ధ్యాని తిలాక్షస కుసుమాలతో బిల్వపత్రాలతో పూజలు చేస్తారని, గోదావరి తీర బ్రాహ్మణుడు శివ పూజలు చేసి వేదాధ్యయనం చేసి పరిసిద్ధులైన వాళ్ళని, కృష్ణా గోదావరి మధ్య దేశస్థులైన వైదికు యజ్ఞ యాగాదులు చేసి ఉత్తమ జీవితాలు గడుపుతున్నారని అతడు వర్ణించి చెప్పారు. వెంకటాధ్వరి కాలంలోనే ఇంగ్లీషు వారు మద్రాసులో బలపడి తమ వ్యాపారాన్ని బాగా వృద్ధి చేసి తమ అధీనంలో ఉన్న మద్రాసు న్యాయస్థానం ఏర్పాటు చేసిన ముచ్చట అదిలా వర్ణి. తిరువడిక్కేలి ప్రసిద్ధమైన క్షేత్రం, దాన్ని పార్థసారథి క్షేత్రం అంటారు. దానిని కైరవిని, తెల్ల కలువ కొలను. బహుశా అప్పుడు పార్థసారథి కొలంలో తెల్ల కలువలు ఉండేవి. ఇప్పుడు అందు నాచు మురికి క్రిములు తప్ప ఏం లేవు. తిరువణిక్కేలో ఇంగ్లీష్ వారి ప్రాబల్యం ఎక్కువ. పూర్ణలలో అనగా ఇంగ్లీష్ వారిలో చెడ్డ గుణాలు ఏమిటంటే గుణా కరుణాహీనా ప్రణవ బ్రాహ్మణ గణం న గణయంతి తేషాం దోషా పారివాచం ఏనా చరంతి శౌచమత్. ఇంగ్లీష్ వారిలో కరుణ లేదు. బ్రాహ్మణులైతే వాడు గడ్డి పోతల్లాగా తొలకనగా చూసి దోషాలు చెప్పక్కల, వారు శౌచం కూడా చెయ్య అని పై శ్లోక భావం. ఇప్పటికీ ఇంగ్లీషు వాళ్ళు తక్కిన తెల్లవారు కాలకృత్యాలు తీర్చుకొన్న తరువాత జల ప్రక్షాళన చేసుకోరు. టిష్యూ పేపరే వాళ్ళకి. శౌచ త్యాగిషు హూణకాదిషు ధనం శిష్టేషు సక్లిష్టతాం అని ఇంకొక కవి చెప్పారు. అలాంటి శౌచరహితులైన ఇంగ్లీషు వాళ్ళకి సంపన్నతనిచ్చిన హతవిధిని అతడు దూరారు. ఇక ఇంగ్లీషు వారిలో మంచి గుణాలు కూడా చెప్పారు. ఈ హూడులు పరుల సొత్తులను కోరక, అబద్ధాలు ఆడక, అద్భుతాలైన వస్తువులు సిద్ధం చేసి అమ్మేవారు. తప్పు చేస్తే వాళ్ళని విచారించి శిక్షిస్తారు. అయితే వెంకటాధ్వరి ఈ కాలంలో ఉండితే తమ సామ్రాజ్య స్థిరతకై ప్రచారం చేస్తూ వీళ్ళ పరుల సొత్తులను అన్యాయంగా బలాత్కారం చేసి వీళ్ళు తీసుకోరు, అబద్ధాలు ఆడరు అని రాసి ఉండడంటున్నారు స్వరవరంగా. అడిదం సూరకవి 1750 లోపలి వాడని అంటారు. అతని కాలంలో ఫ్రెంచ్, ఇంగ్లీషు వాడు త్వరకలు దేశంలో అల్లకల్లోలాలు చేశారని కవి చాటుతో రాశారు. పశ్చిమాంసము కళ్ళు భక్షించి మత్తెక్కి రాణించి తిరుగు పరాసులైన గంజాయి గుండ కుక్కాదుడికి నీళ్లు త్రాగి మాన్పెరడు తురుష్కులైన గోగుల పడమెత్తి కోసి ముక్కలు మెక్కు సమదాధాంధులు కొండ సవరులై తెరవాట్లు కొట్టి కత్తెర దొంగలై
సాల పాలించి తిరుగు చండాలురై ఘాతుకత్వంబు సేయు ముష్కరులు గల. ఈ కాలంలో గట్టి కేంద్ర రాజ్యం తెలుగుదేశంలో చిల్లర పాలెగాండ్ర వశమై వాడు పరరాజుల సామంతులయ్య. ఇంగ్లీషు, ఫ్రెంచి, ముస్లిం రాజ్యాలకై పోట్లాట్లు ఎక్కువైపు. అంచేత దేశమంతా అరాచకమై బందిపోటు దొంగల కాలం ఎక్కువై 1600లో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే ప్రభువు అమరావతిలో చిన్న రాజ్యం పాలించి మహాదాత అని సూర్యుడని పేరు. అటు నుండి కొట్టుకర అనే సామెత అతని నుండే పుట్టింది. ఆ కాలంలో దారి దోపుడుగాళ్ళు ఎక్కువ. అనేకుల ప్రాణధనాలు వాళ్ళు తీసుకుంటూ ప్రజలకు చాలా బాధ పీడ కలిగిస్తుంటే ఆ దొంగలను బహు ప్రయత్నంకు వెంకటాద్రి నాయుడు 100 మంది పట్టి తెప్పించి వరుసగా నిలబెట్టి తలలు నరకగా తలారులకు ఆజ్ఞ ఇచ్చి ఒక కొనండి నరకడం ప్రారంభింపబోగా అతడి వాళ్ళు అటు నుండి కొట్టుడంటూ రమ్మని కోరారు. కొందరిని నరికిన తర్వాతనైనా జాలి వదలక తమన్ని వదులుతారు. కానీ నాయుడు గారు అందరినీ నరికించి ప్రజలకు చోర భీతి మాన్పించాడని చాటు పద్యంలో ఉంది. మనం సమీక్షించే కాలంలో ఆంధ్రుల వేషాలు ఎలా ఉండాయనే విషయం మనకంతా తెలియకపోయినా